బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైంది. అంటే మనకు మే 30వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి కూడా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం డెహ్రాడూన్ నుంచి ఏదైతే కేదార్నాథ్కు బయలుదేరినటువంటి ఏదైతే హెలికాప్టర్ అందులో 6గురు ప్రయాణిస్తున్నారో, ఏదైతే అక్కడికి చేరుకునేంత ఇంకా కొద్దిసేపట్లో చేరుకుంటారు అన్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటిది అధికారులు మాత్రము అంటే వ్యక్తపరిచారు. అయితే ఇందులో 6గురు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ 6గురికి ఎవరైతే లోపల ఉన్నటువంటి వారి సమాచారం మాత్రము ఎక్కడా కూడా ఇప్పుడు ఇంకా మనకు అందుబాటులో రాలేదు అంటూ కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రమాదము ఈ రోజు ఉదయం జరిగింది. అయితే మనకు 7వ తేదీన కూడా గతంలో కూడా హెలికాప్టర్ కి సంబంధించినటువంటిది కేదార్నాథ్ కి ఇప్పటి వరకు కూడా నమ్మశక్యంగా అసలు మనకు హెలికాప్టర్ కి సంబంధించినటువంటి ప్రమాదాలు ఎప్పుడైతే కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా హెలికాప్టర్ కి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు మనకు 7వ తేదీన లాస్ట్ 7వ తేదీన కూడా హెలిప్యాడ్ అంటే బోన్సా అన్నటువంటి ప్లేస్ లో కూడా హెలికాప్టర్ సంబంధించినటువంటిది మధ్యలో ఆగిపోవడం కూడా ఒక ప్రమాదము. తర్వాత మనకు హెలికాప్టర్ ఏదైతే మే 8వ తేదీన గంగోత్రికి సమీపంలో కూడా హెలికాప్టర్ కి సంబంధించినటువంటి కేదార్నాథ్ యాత్ర సమయంలోనే జరిగింది ఈ ప్రమాదము. తర్వాత అక్కడ కుప్పకూలిపోయినటువంటి సందర్భము. తర్వాత మనకు మే 12వ తేదీన బద్రీనాథ్ దగ్గర కూడా ఈ ప్రమాదం హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇక్కడ కూడా దాదాపు ఒక బ్లేడ్ ని ఢీకొనడంతో హెలికాప్టర్ కుప్పకూలింది. మే 17వ తేదీన కూడా హెలికాప్టర్ అంటే ల్యాండ్ అవుతున్న సమయంలో కూడా కుప్పకూలింది. దాదాపు ఇప్పటి వరకు కూడా 5 ప్రమాదాలు కూడా జరిగాయి కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి. మరొక వైపు వాతావరణ పరిస్థితుల వల్ల కూడా అక్కడ ఇప్పటి వరకు కూడా 86 మంది కూడా మరణించారు. అంటే తనకు అనారోగ్య సమస్యలతో కొంతమంది మరణించడం జరిగింది. కానీ హెలికాప్టర్ ప్రమాదాలు ఇప్పటి వరకు కూడా 5 ప్రమాదాలు ఇప్పుడు జరిగాయి. అయితే ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ప్రమాదంలో ఏదైతే హెలికాప్టర్లో 6గురు దాంట్లో ప్రయాణిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కానీ ఏదైతే మనకు కేదార్నాథ్ ఏదైతే చార్ధామ్ యాత్రకు సంబంధించింది అనుకోవచ్చు, పెహల్గావ్ దాడి తర్వాత కూడా హై సెక్యూరిటీని పెంచినటువంటి పరిస్థితి. చాలా మంది మనకు అమర్నాథ్ యాత్ర చేయాలని అనుకుంటారు. కానీ అమర్నాథ్ యాత్ర ఈసారి అవుతుందా లేదన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా చాలా మంది విదేశీయులు కానీ దేశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది చార్ధామ్ యాత్రకు వెళ్లడము, అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు కూడా ఒకవైపు అనారోగ్య సమస్యలతో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే కొన్ని